ఉద్యోగస్తులకు కూడా ఒకటి చెప్తా ఉన్నా, సిఆర్ఎస్ రద్దు చేసి సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని కూడా చెప్తా ఉన్నా. పిఆర్సీ ఎప్పుడు అమల్లో ఉంటుందని కూడా చెప్తా ఉన్నా. 27% ఐఆర్ ఇస్తామని కూడా చెప్తా ఉన్నా. దయచేసి ఉద్యోగస్తులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. కాంట్రాక్ట్ జాబ్స్ లో అడ్డంగా దొంగగా దొరికి ఆయన తాకట్టు పెట్టి ఈ రోజు మన రాష్ట్రానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. హైదరాబాద్ వదిలిపెట్టని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు చెప్తా ఉన్నాడు, మరి ఆయన 4.5 సంవత్సరం బీజేపీతో ఉన్నాడు. అప్పుడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు. ఇప్పుడేమో మరి రాహుల్ గాంధీతో ఉన్నాడు 2 నెలల నుంచి 3 నెలల నుంచి. ఇప్పుడేమో మోడీ మరి కేసీఆర్ అంటా ఉన్నాడు. జగన్ ఏ రోజు బీజేపీతో లేడు, ఏ రోజు కాంగ్రెస్ పార్టీతో లేడు. లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా ఒక్కడిగానే పోటీ చేశాడు. ఇప్పుడు కూడా ఒక్కడిగానే పోటీ చేస్తాడని కూడా చెప్తా ఉన్నా. ఏ ఒక్కరితో పొత్తు లేదు. పొత్తు అనేది ఉంటే అది మీతోనే, ఈ రాష్ట్ర ప్రజానీకంతో నేను కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఏ ఆస్తులు కాపాడుకోవడం కోసమో కేసుల కోసమో ఈ రోజు మరి మోడీతో ఉన్నాడని, మరి ఈ రోజు కేసీఆర్ తో ఉన్నాడని కూడా చెప్తా ఉన్నాడు. ఈ రోజు ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ కలిసి కేసులు వేశారు, ఆస్తులు అటాచ్మెంట్ చేశారు, నా కొడుకుని జైల్లో పెట్టారు. ఆ రోజే నా కొడుకు భయపడలేదు, ఈ రోజు ఎందుకు భయపడతాడని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు తన కష్టం ఎంతున్నా కూడా, తన బాధ ఎంతున్నా కూడా మీతోనే ఉంటాడని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఈ రోజు ఏ ఒక్కటి కూడా పోలవరం పూర్తి చేస్తానన్నారు. ఈ రోజు ఇంతవరకు పూర్తి చేసింది లేదు కూడా పోలవరం అని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఉంటే పోలవరం పూర్తయ్యేది. పోలవరం సాగర్కి నీళ్ళు వచ్చేది. నీళ్ళు వచ్చింటే మన రాయలసీమ అద్భుతంగా అభివృద్ధి చెందేదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు ఏ ఒక్కటి కూడా రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ కూడా 90%, 80%, 95% పూర్తయినా కూడా ఈ రోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూసెక్కులు కానీ తీసుకుపోయి 98% పూర్తి చేశాడు ఆయన. ఆ 2% కూడా పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితిలో లేడని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఇకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో జరిగేది ఏంటంటే ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. అనేక రకాలుగా మరి హంగులు, ఆర్భాటాలు, మరి విందులు, వినోదాలు, స్వదేశీ విదేశీ యాత్రలు, స్పెషల్ ఫ్లైట్స్, మరి విహారయాత్రలు, ఎక్కడ చూసినా శిలాఫలకాలు వేయడం, శంకుస్థాపనలు వేయడం, అంతకంటే ఇంకొకటి ఏదీ లేదు. ఎందుకంటే రాజధాని 7 సార్లు శంకుస్థాపన చేశాడు. పోలవరంలో 2 సార్లు ఏమీ పూర్తి కాలేదు. 2 సార్లు మరి ప్రారంభోత్సవం దాన్ని జాతికి అంకితం చేశానని చెప్పాడు. వేల కోట్లు ఆయన దుబారా చేయడం కోసము, ఆయన పార్టీని ప్రచారం చేసుకోవడం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇకపోతే రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను 25 మంది ఎంపీలను గెలిపించండి. 25 మంది ఎంపీలతో స్పెషల్ స్టేటస్ సాధించుకుందామని కూడా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ నియోజకవర్గం మాటకు వస్తే మరి రాజేంద్రనాథ్ రెడ్డి జగన్ బాబు చదువుకునేటప్పుడు పబ్లిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఆ కుటుంబం ప్రజలకు సేవ చేసిన కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి తను బయటకు వచ్చాడు. తను మంచివాడు, అందరికీ సేవ చేయాలని దృక్పథం కలిగిన వాడు. అప్పుడు ఇప్పుడు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉన్న వ్యక్తి రాజేంద్రనాథ్. కాబట్టి మొట్టమొదటి 2011లో రాష్ట్రం మొత్తం మీద ఆ రోజు మొట్టమొదటి వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలబడతాడని ఆ రోజు జగన్ బాబు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలోనూ తను మాతో ఉన్నాడు. మా కుటుంబంలోని వ్యక్తిని కూడా మీకు అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నా. జగన్ బాబు నాయకత్వంలో ఈ నియోజకవర్గం కావాల్సినంత కూడా ఏ పని కావాల్సిన కూడా ఇటువంటి నియోజకవర్గం కాకుండా మరి నియోజకవర్గం అభివృద్ధిలో నెంబర్ 1 గా ఉండేటట్టుగా కూడా చూసుకుంటాడు, చేస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒకటి మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా, నేను డోన్ అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలబడతా ఉన్నాడు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి
అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజేంద్రనాథ్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు నిలబడతా ఉన్నారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రబోధానంద స్వామి భక్తులు 2000 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ప్రబోధానంద స్వామి వారు జగన్ సీఎం అవుతాడని 2 సంవత్సరాల క్రితమే తెలియజేశాడు. స్వామి ఆదేశాల మేరకు పార్టీలో చేరుతా ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతానున్నా. వారందరినీ వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తానని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఒక్కటి మీరందరూ కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు ప్రతి మీటింగ్ లోనూ చెప్తా ఉన్నాడు. జగన్ బాబుకు ఓటేస్తే అంధకారం అవుతుంది, జగన్ బాబుకు ఓటేస్తే ప్రజలు రోడ్డు మీద నిలవలేరు, ఆయన రౌడీ అనే ఓటనే ఇంకోట రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, ఎవరు రౌడీలో మీరే ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. జగన్ బాబు ఎప్పుడన్నా ఏ అరాచకత్వము చేయలేదని కూడా చెప్తా ఉన్నా. ఆయన చేసిందల్లా మరి ఓదార్పు యాత్ర చేయటం, వాళ్ళ నాయనకి ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేయటం అరాచకమా అని అడుగుతా ఉన్నా. ఆయన మాట కోసం నిలబడటం అరాచకత్వం అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మరి ఇప్పుడు ఫిరాయింపు ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలను తీసుకున్నారు. అటువంటి ఫిరాయింపుల చట్టాన్ని గౌరవిస్తూ జగన్ విలువలు కాపాడుతా ఉన్నాడు. ఈరోజు తన పార్టీకి ఎవరు రావాలన్నా కూడా రాజీనామా చేసి రావాలి, సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి రావాలి అని విలువలు పాటిస్తున్నందుకు జగన్ బాబు అరాచకత్వం అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా జగన్ బాబు 16 నెలలు జైల్లో పెట్టారు. పెట్టిన వారు ఎవరో కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా వాళ్ళను కారకులైన వారిని అనకపోవడం అరాచకత్వమా అని అడుగుతా ఉన్నా. మొన్నటికి మొన్న వైజాగ్ లో మరి హత్య చేయాలి, చంపాలనుకున్నారు ఆయన్ను. అయినా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు అయింటే మరి చాలా ఏడ్చుకుంటే అంత రక్తం పూసుకొని వచ్చి ఉండేవాడు. మరి జగన్ బాబు చొక్కా మార్చుకుని చాలా హుందాగా వస్తూ కార్యకర్తలు ఎవరిని కూడా మీరు సందేహించవద్దు, నేను బాగున్నాను, ఎలాంటి గొడవలు చెయ్యొద్దు అని రెచ్చగొట్టవద్దు అని నా కొడుకు చెప్పి మరి అన్నిటి నుంచి తప్పించినందుకు నా కొడుకు అరాచకత్వం అని అడుగుతా ఉన్నా. ఈ రోజు మీరు అనేక రకమైన హామీలు ఇచ్చారు. అవి సాధ్యం కాని హామీలు ఇవ్వకపోవడం నా కొడుకు అరాచకత్వం అని అడుగుతా ఉన్నాను. ఇవాళ స్పెషల్ స్టేటస్ కోరటం పోరాటం అరాచకత్వమా? సమైక్యంగా ఉండటం కోసం అరాచకత్వమా? ప్రజల ఇబ్బందుల్లో సమస్యల్లో పాల్గొనడం, వారి బాధలు తీర్చడం అరాచకత్వమా? ఏ విధంగా అరాచకత్వం అని అడుగుతా ఉన్నా. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకోవడం అరాచకత్వమా? ప్రజల సమస్యల్లో తను కూడా మరి పరిశ్రమించడం అరాచకత్వమా? తను రాజన్న రాజ్యం, వాళ్ళ నాయన రాజ్యం తీసుకొస్తానని చెప్పి మరి ఆ రాజన్న రాజ్యంలో ఉన్న సంక్షేమం అందిస్తానని చెప్పడం అరాచకత్వమా? ఆలోచించండి. ఎవరిది అరాచకత్వమో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పాలన గురించి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఆలోచించి విఘ్నత కలిగి ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏది అరాచకత్వమో విఘ్నత కలిగి ఓటు వేయమని మోసపడొద్దని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు ఇక్కడి నుంచి కూడా రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానమ్మా. ఈ రోజు జరుగుతున్నది నిజంగా చెప్పాలంటే చారిత్రాత్మకమైన ఎన్నికలు ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు మరి ఈసారి రాకపోతే మరి ప్రజానీకం అందరూ కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా మరలా మనం తెచ్చుకోలేని పరిస్థితిని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా విఘ్నతగా ఆలోచించండి. ఈరోజు దౌర్జన్యాలు, మోసాలు, మరి ఇటువంటి మాటలు, అన్యాయం, అక్రమాలతో మరి వాళ్ళు అధికారంలో ఉండి ఏ పని చేసినా, ఎట్లా దోచుకున్నా, ఏ పని చేసినా కూడా జరిగిపోతుంది. వాళ్ళు సంపాదించిన డబ్బుతోనే జరిగిపోతుంది. మరి ఆ విధంగా అనుకునే ఈ సమయం ఉంది. మంచి నాయకులు రావాలన్నా, మంచి రాజకీయ నాయకులు రావాలన్నా కూడా భయపడే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని కూడా ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ రోజు నిజంగా కూడా ఇలాంటి విపత్కర సమయం రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మరి ఆ రోజు సంక్షేమాన్ని మీరు చూశారు. కాబట్టి
ఈసారి తప్పకుండా విఘ్నత కలిగి ఆలోచించగలిగి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. నా బిడ్డను ఒక్కసారి ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం మళ్ళీ తెచ్చుకుందాం. రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం మళ్ళీ తెచ్చుకుందాం. ఆయన సంక్షేమాన్ని మళ్ళీ తెచ్చుకుందామని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అని కూడా ప్రతి ఒక్కరూ మేలుకొనండి. ఎవరు ఏమి చెప్పినా కూడా రెచ్చిపోవాకండి. ఎలాంటి ప్రలోభాలు పెట్టినా సంయమనం పాటించండి. కార్యకర్తలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఓటుకు తీసుకెళ్లమని, ప్రతి ఒక్కరిని ఓటు వేయించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. జగన్ బాబుని ప్రేమించే అవ్వాతాతలైనా, జగన్ బాబుని ప్రేమించే అమ్మాయిలైనా, జగన్ బాబుని ప్రేమించే అక్కా చెల్లెలైనా, జగన్ బాబుని ప్రేమించే అన్నదమ్ములైనా, మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించే ఆత్మ బంధువులైనా, స్నేహితులైనా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి ఓటు ఉపయోగించుకోండి. ప్రతి ఓటు అవసరం ఉపయోగించుకోమని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోర్టు సెలవు తీసుకుంటాను. Hi, Andy, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.